ఇవాళ వికారాబాద్ వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మధ్యాహ్నం 2 గంటలకు అనంతగిరి హిల్స్ చేరుకుంటారు. హరిత రిసార్ట్స్లో తెలంగాణ, ఏపీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల శిక్షణా తరగతుల్లో పాల్గొంటారు. తరగతుల ప్రారంభ కార్యక్రమానికి హాజరవుతారు. తిరిగి సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్కు చేరుకుంటారు సీఎం రేవంత్. ఈ రోజు సాయంత్రం సిఆర్డీఏ అథారిటీ సమావేశం జరగనుంది. అమరావతి రాజధానికి సంబంధించిన కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. సిఆర్డీఏ అథారిటీ ప్రతిపాదనల్ని వచ్చే కేబినెట్లో ఆమోదించే అవకాశం ఉంది. ఇవాళ ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం ముట్టడికి బీజేపీ పిలుపునిచ్చింది. ఏఐ సమ్మిట్లో యూత్ కాంగ్రెస్ చేపట్టిన నిరసనకు వ్యతిరేకంగా ఆందోళనకు సిద్ధమైంది కాషాయ దళం. ట్రేడ్ డీల్ను వ్యతిరేకిస్తూ చొక్కాలు విప్పి యూత్ కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగారు. యూత్ కాంగ్రెస్ తీరుపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోని వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో పూజలు సంప్రోక్షణ నిర్వహించాలని కూటమి నేతలు నిర్ణయించారు. పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రాల్లో కూటమి పక్షాల నేతలు ప్రెస్ మీట్లు నిర్వహించి దేవుడికి జరిగిన అపచారాన్ని ప్రజలకు వివరిస్తారు. వివిధ మఠాధిపతులు, స్వామీజీలతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యేలు అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు సమాచారం పంపించారు. వైసీపీ ఎమ్మెల్సీలు చెప్పులు, బూట్లు వేసుకుని శాసన మండలిలోకి వెంకటేశ్వర స్వామి చిత్రపటం తేవటంపై మండిపడుతున్నారు. జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించిన కూటమి పార్టీల అధ్యక్షులు, మంత్రులు, నేతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో నెయ్యి వివాదం రోజురోజుకు ముదురుతోంది. మండలిలో హెరిటేజ్, ఇందాపూర్ సంస్థ అంశాలపై చర్చించాలని వైసీపీ పట్టుబట్టింది. వైసీపీ సభ్యులు టీటీడీకి సరఫరా అయిన నెయ్యి, హెరిటేజ్, ఇందాపూర్ వ్యవహారంపై చర్చించాలని వాయిదా తీర్మానాలిచ్చారు. వాటిని చైర్మన్ తిరస్కరించారు. దీంతో సభలో వైసీపీ ఎమ్మెల్సీలు ఆందోళన కొనసాగించారు. వెంట తెచ్చుకున్న వెంకటేశ్వర స్వామి ఫోటోలు ప్రదర్శించారు. ఫలితంగా మండలిలో గందరగోళం నెలకొంది. వైసీపీ ఎమ్మెల్సీలు చెప్పులు, బూట్లు వేసుకుని దేవుడి ఫోటో పట్టుకున్నారని అధికారపక్ష సభ్యులు అభ్యంతరం తెలియజేశారు. ఇలాంటివి సభలో ప్రదర్శించకూడదని మండలి చైర్మన్ వారించారు. అయినా వైసీపీ సభ్యులు వినలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైసీపీ సభ్యులకు వ్యతిరేకంగా అధికార పార్టీ సభ్యులు స్లోగన్స్ అందుకున్నారు. మండలిలో గందరగోళం ఏర్పడింది. మంత్రి పయ్యావుల కేశవ్ తన చేతిలో ఉన్న మైకును విసిరికొట్టారు. దీంతో సభను సోమవారానికి వాయిదా వేశారు మండలి చైర్మన్. కల్తీ నెయ్యి వివాదంపై వన్ మ్యాన్ కమిటీ ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ ఆధ్వర్యంలో కమిటీని నియమించింది సర్కార్. 45 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలిచ్చింది. టెండర్ ప్రక్రియ, జరిగిన లోటుపాట్లకు సంబంధించిన వన్ మ్యాన్ కమిటీ అధ్యయనం చేయనుంది. టీటీడీ నెయ్యి కొనుగోలు టెండర్లలో జరిగిన లోటుపాట్లపై అధ్యయనం చేస్తుంది. ఈ కమిటీకి 5 బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. టెండర్ నిబంధనల అమలు, సడలింపుల్లో జరిగిన పరిపాలనా లోపాలను పరిశీలిస్తారు. నిర్ణయాలు సరైన విధానంలో తీసుకున్నారా లేదా అనే అంశంపై సమీక్ష జరుపుతారు. బాధ్యులైన అధికారులను గుర్తిస్తారు. బాధ్యులపై తీసుకోవాల్సిన చర్యలకు సిఫార్సు చేస్తారు. పరిపాలనా అంశాలకు మాత్రమే కమిటీ పరిమితమని సర్కారు జీవోలో పేర్కొంది. ఏకసభ్య కమిటీకి టీటీడీ అవసరమైన సహకారం అందించాలని జీవోలో మెన్షన్ చేశారు. కల్తీ నెయ్యిపై సిట్, సీబీఐ సుదీర్ఘంగా విచారణ చేసిన, కోర్టుకు రిపోర్టును సమర్పించిన తర్వాత కూడా వన్ మ్యాన్ కమిషన్ వేయటం హాస్యాస్పదమన్నారు భూమన కరుణాకర్ రెడ్డి. సీఎం చంద్రబాబు వెంకటేశ్వర స్వామితో ఆడుతున్న చెలగాటం ఇంకా కొనసాగుతోంది అనటానికి వన్ మ్యాన్ కమిషన్ ఏర్పాటే నిదర్శనమన్నారు. రాజీనామా చేసిన వైసీపీ ఎమ్మెల్సీలకు నోటీసులు పంపించారు శాసనమండలి చైర్మన్. కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, మరి రాజశేఖర్కు నోటీసులు వెళ్లాయి. ఆ 4 ఎమ్మెల్సీలను ఈ నెల 26న విచారణకు రావాలని ఆదేశించారు. మరోవైపు ఈ నెల 25న విచారణకు రావాలని జయమంగళ వెంకటరమణకు నోటీసు పంపించారు. రాష్ట్రాన్ని సాంకేతిక హబ్గా తీర్చిదిద్దటమే లక్ష్యమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. యుఎన్ఐసిసి డైరెక్టర్ సమీర్ చౌహాన్తో భేటీ అయ్యారు. యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ కంప్యూటింగ్ సెంటర్తో ఏపీ ఒప్పందం కుదుర్చుకుంది. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై కసరత్తు చేస్తోంది.
బడ్జెట్ రూపకల్పనపై ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం భట్టి ఇప్పటికే సమీక్షా సమావేశాలు మొదలుపెట్టారు. పూర్తి స్థాయిలో కసరత్తు ఈ వారంలో పూర్తయ్యే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల అంశాలపై చర్చించేందుకు కేబినెట్ సమావేశం కాబోతోంది. ఈ నెల 23న జరగనున్న కేబినెట్ సమావేశంలో వీటిపై క్లారిటీ రాబోతోంది. నిజానికి ఈ నెల చివరి వారంలోనే బడ్జెట్ సమావేశాలు మొదలవుతాయనే అంచనాలు ఉన్నాయి. అయితే మార్చి 2వ వారంలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. రాజ్యసభ ఎన్నికలు కూడా మార్చి 16న ఉండటంతో ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా ఉండేందుకు శాసనసభను కూడా సమావేశపరచాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై క్లారిటీ రానుంది. వరుస ఎన్నికల్లో విజయాలతో కాంగ్రెస్ జోష్లో ఉంది. అందుకే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్ని కూడా త్వరగా ముగించాలని అనుకుంటోంది ప్రభుత్వం. రాజధాని అమరావతిలో నిర్మించబోయే స్టేట్ సెంట్రల్ లైబ్రరీ ఆంధ్రప్రదేశ్ చరిత్ర, సంస్కృతికి చిహ్నంగా ఉండాలని మంత్రి నారా లోకేష్ అధికారులకు సూచించారు. పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులతో లోకేష్ సమీక్ష నిర్వహించారు. అమరావతిలో త్వరలో నిర్మించబోయే స్టేట్ సెంట్రల్ లైబ్రరీ భవన నమూనాను పరిశీలించారు. నిపుణులు రూపొందించిన వీడియోను వీక్షించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. అత్యున్నత ప్రమాణాలు, ఆధునిక సాంకేతిక వస్తువులతో జ్ఞాన కేంద్రంగా సెంట్రల్ లైబ్రరీని తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల ఆశయాలు, ఆకాంక్షలను ప్రతిబింబించేలా ఘన చరిత్ర, వారసత్వానికి చిహ్నంగా సెంట్రల్ లైబ్రరీ ఉండాలన్నారు మంత్రి నారా లోకేష్. మరోవైపు 10వ తరగతి పరీక్షలు గోదావరిలో నీళ్లున్నా రైతులకు ఇవ్వటం లేదంటూ మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. దేవన్నపేట పంప్ హౌజ్ను బీఆర్ఎస్ నేతలు పరిశీలించారు. గత ఏడాది మోటార్లు పనిచేయకపోవడం వల్ల 60,000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని గుర్తు చేశారు. ఈసారి కూడా నీటిని ఎత్తిపోయటం లేదంటూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. నీళ్లు ఉన్నప్పటికీ దేవన్నపేట లిఫ్ట్ను ఆన్ చేయకపోవటం వల్ల రైతులకు నష్టం జరుగుతోందన్నారు. 2 ఏళ్లలో కనీసం 4 లక్షల ఎకరాలకైనా నీళ్లిచ్చారా అని ప్రశ్నించారు హరీష్ రావు. తనపై ఎన్ని కేసులు పెట్టినా తగ్గేది లేదన్నారు అంబటి రాంబాబు. పోలీసుల సహకారంతో తనను చంపేయాలని రెడ్ బుక్లో రాసినట్టు సమాచారం ఉందని ఆరోపించారు. తనకు ఓ రోజు వస్తుందని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తాను తిట్టిన వెంటనే పశ్చాత్తాపం చెందానని, కానీ పవన్ ఎప్పుడైనా పశ్చాత్తాపం చెందారా అని ప్రశ్నించారు అంబటి రాంబాబు. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి గురించి తన అభిప్రాయాన్ని అధిష్టానానికి చెప్పారు జగ్గారెడ్డి. జీవన్ రెడ్డికి ఎంపీ, ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా పరిస్థితులు అనుకూలించక ఓడిపోయారని, కాంగ్రెస్ 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్న టైంలో ఆయన ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా ఉన్నారని జగ్గారెడ్డి గుర్తు చేశారు. జీవన్ రెడ్డికి వేరే పార్టీల నుంచి ఎన్నో ఆఫర్స్ వచ్చినా ఆయన కాంగ్రెస్తోనే ఉన్నారని అధినాయకత్వానికి చెప్పారు. కష్టకాలంలో పార్టీతో ఉన్న జీవన్ రెడ్డికి అవమానం జరగకుండా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ చొరవ చూపించాలని విజ్ఞప్తి చేశారు. ఇదంతా తన వ్యక్తిగత అభిప్రాయమని, కాంగ్రెస్ కార్యకర్తగా, నాయకుడిగా మాత్రమే చెబుతున్నానని అన్నారు జగ్గారెడ్డి. ఏపీ మాజీ మంత్రి కాకాణికి మళ్లీ నోటీసులు ఇచ్చారు కోవూరు పోలీసులు. ఈ నెల 24న రూరల్ డీఎస్పీ ఆఫీసులో విచారణకు రావాలని ఆదేశించారు. ఇప్పటికే కాకాణి విచారణ 2 సార్లు వాయిదా పడింది. ఏపీలో రాజకీయ ప్రకంపనలు రేపిన లిక్కర్ కేసుకు సంబంధించి ఫైనల్ ఛార్జ్షీట్ను దాఖలు చేసేందుకు సిట్ సిద్ధమవుతోంది. ఈ కేసు దర్యాప్తును దాదాపు పూర్తి చేసింది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. ప్రిలిమినరీ, మొదటి అదనపు, రెండో అదనపు ఛార్జ్షీట్స్ కూడా దాఖలు చేశారు. 2025లో లిక్కర్ కేసు దర్యాప్తును సిట్ మొదలుపెట్టగా ఏడాది తర్వాత తుది దశకు చేరుకుంది. లిక్కర్ కేసులో నిందితుల సంఖ్య 51కి చేరుకుంది. ఇప్పటిదాకా అరెస్ట్ చేసిన నిందితుల సంఖ్య 14కు చేరుకుంది. కేసులో ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రకు చెందిన వారిని అరెస్ట్ చేసిన పోలీసులు షెల్ కంపెనీల మూలాలకు సంబంధించి 3గురిని అరెస్ట్ చేశారు. అందులో 6 నిందితులకు ఏసీబీ కోర్టు బెయిల్ కూడా ఇచ్చింది. ఎంపీ మిథున్ రెడ్డితో పాటు గత ప్రభుత్వంలో పనిచేసి రిటైర్డ్ అయిన ఐఏఎస్ ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు కూడా గతంలోనే డీఫాల్ట్ బెయిల్ మంజూరైంది. అయితే తాజాగా సుప్రీంకోర్టు డీఫాల్ట్ బెయిల్ రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సమర్థిస్తూ ఉత్తర్వులు ఇవ్వడంతో వాళ్లు తిరిగి దిగువ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఏపీ పోలీసుల దర్యాప్తు తీరును తప్పుపట్టింది సుప్రీంకోర్టు. ఆనాడు ఎమ్మెల్సీ అనంతబాబుతో పోలీసులు కుమ్మక్కయ్యారని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. అప్పట్లో తప్పు చేసిన పోలీసులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మీతో కాదంటే చెప్పండి, కేసును సీబీఐకి అప్పగిస్తామంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. నవంబర్ 30లోగా కేసు ట్రయల్స్ పూర్తి చేయాలని ఆదేశించింది సుప్రీంకోర్టు. ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబుతో పాటు లక్ష్మీదుర్గ కూడా పాల్గొన్నారని అడిషనల్ ఛార్జ్షీట్లో సిట్ పేర్కొంది. కేసులో ఆమెను ఏటూగా చేర్చి ఆధారాలు న్యాయస్థానం ముందు ఉంచారు పోలీసులు. అడ్డతీగల కాకినాడలో లక్ష్మీదుర్గ లేరని, పరారీలో ఉన్నట్టు గుర్తించారు. హత్య జరిగినప్పుడు తాను బంధువులను పరామర్శించడానికి హాస్పిటల్కి వెళ్లానని గతంలో ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు లక్ష్మీదుర్గ. అయితే ఆమె తప్పుడు సమాచారం ఇచ్చిందని సుబ్రహ్మణ్యం హత్య జరిగిన 2022 మే 19న రాత్రి అనంతబాబుతో పాటు ఆమె కూడా కారులో ఉన్నారని సీసీ కెమెరా విజువల్స్ కలెక్ట్ చేసింది సిట్. ఇప్పటికే ఈ కేసులో లక్ష్మీదుర్గను విచారణకు పిలిచారు సిట్ అధికారులు. ఇక నుంచి తన కేర్ ఆఫ్ అడ్రస్ హిందూపురం అన్నారు ఎమ్మెల్యే బాలకృష్ణ. హిందూపురంలో తన సొంత ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఎన్టీఆర్ వారసుడిగా తనను హిందూపురం నియోజకవర్గ ప్రజలు ఎంతగానో ఆదరించారని అన్నారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని తెలిపారు. హిందూపురంలో ఇల్లు కట్టరా అని ప్రజలు అడిగారని గుర్తు చేసుకున్నారు. ప్రజలు, కార్యకర్తలు వచ్చినప్పుడు సరిపడేంత విధంగా ఇంటిని కట్టబోతున్నారని చెప్పారు బాలకృష్ణ. శ్రీశైలం సుండిపెంటలో రోడ్ల నిర్మాణ పనుల్ని పరిశీలించారు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి. గ్రామంలో 8 కోట్ల వ్యయంతో రహదారుల నిర్మాణం చేపట్టారు. రోడ్ల వెడల్పుతో నష్టపోయిన వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మార్చి 15లోపు రహదారుల నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. సీఎం చంద్రబాబుతో మాట్లాడి మరో 55 కోట్ల వ్యయంతో గ్రామంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో బుల్లెట్లు బయటపడటం కలకలం రేపింది. దేచర్ల గ్లాస్ ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికుడు సమీర్ హుస్సేన్ ఇంట్లో తనిఖీలు చేపట్టారు. అతని వద్ద 9 9mm బుల్లెట్లు, 6 108mm బుల్లెట్లను సీజ్ చేశారు పోలీసులు. మార్కాపురం జిల్లా కంభం వ్యవసాయ శాఖ అధికారి మహమ్మద్ ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఎరువుల దుకాణదారుడు రవీంద్ర కుమార్ నుంచి లంచం డిమాండ్ చేశాడు మహమ్మద్. 20,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు అధికారులు. పెద్దపల్లి జిల్లా మంథని రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఏసీబీ సోదాలు చేపట్టింది. భూమి రిజిస్ట్రేషన్ కోసం 35,000 లంచం డిమాండ్ చేశారు అధికారులు. డాక్యుమెంట్ రైటర్ ద్వారా లంచం డిమాండ్ చేసినట్టు గుర్తించారు. రంగంలోకి దిగిన ఏసీబీ ఆఫీస్ తలుపులు మూసి అధికారుల్ని ప్రశ్నించింది. ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న 2 బుకీలను నెల్లూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. 34 లక్షలు నగదు సీజ్ చేశారు. 1,30 లక్షల విలువ చేసే టీవీలు, ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నారు. విద్యార్థుల సంక్షేమం, భద్రతపై దృష్టి సారించింది తెలంగాణ ప్రభుత్వం. సాంఘిక సంక్షేమ గురుకులాల్లో విస్తృత తనిఖీలు చేయాలని జిల్లా అధికారుల్ని ఆదేశించింది. గురుకుల విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన వసతులు కల్పించాలని సూచించింది. బాసర ఐఐటీలో నిధుల గోల్మాల్ వ్యవహారం సంచలనంగా మారింది. నిధుల కేటాయింపు, వినియోగానికి సంబంధించిన పద్దుల్లో తేడాలు కనిపించాయి. ఆర్టీఐ ద్వారా సేకరించిన ఆధారాలతో సహా చిట్టా విప్పింది తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్ ఫర్ సాలిడారిటీ. హైదరాబాద్లోని చుడి బజార్, శంకర్ బజార్లో గంజాయి చాక్లెట్స్ను సీజ్ చేశారు పోలీసులు. గంజాయితో తయారు చేసిన బంగు గోళీలను స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ శాఖ నిఘా ఉందని భావించిన అక్రమార్కులు గంజాయిని మెత్తగా నూరి గోళీలుగా తయారు చేశారు. చిత్తూరు జిల్లా పలమనేరులో చిట్టీల వ్యాపారి జనానికి కుచ్చుటోపి పెట్టాడు. బోయ వీధిలోని వెంకట్రావు అనే చిట్టీల వ్యాపారి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి పరారయ్యాడు. 14 కోట్లకు ఐపీ దాఖలు చేయబోతున్నట్టు సమాచారం అందటంతో ఇంటి వద్దకు బాధితులు క్యూ కట్టారు. కర్రెగుట్టల్లో భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ చేస్తుండగా ల్యాండ్ మైన్ పేలింది. ఈ ఘటనలో 39వ బెటాలియన్కు చెందిన ఒక జవాన్కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన బలగాలు 11 ఐఈడీలను గుర్తించి నిర్వీర్యం చేశాయి. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్పై వేసిన ఛార్జ్షీట్ను నాంపల్లి కోర్టు తిప్పి పంపితే మళ్లీ సరిచేసి పంపించారు పోలీసులు. ఇప్పటికే 2 సార్లు ఛార్జ్షీట్ను రిటర్న్ చేసింది న్యాయస్థానం. ఇది 3వసారి. అల్లు అర్జున్ సహా 23 మందిపై పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు.
ఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఏఐ సమ్మిట్లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. సమ్మిట్ జరుగుతుండగా ఒక్కసారిగా ఢిల్లీ యూత్ కాంగ్రెస్ నేతలు దూసుకొచ్చారు. యూత్ కాంగ్రెస్ నేతలతో సమ్మిట్లో గందరగోళం ఏర్పడింది. ట్రేడ్ డీల్ను వ్యతిరేకిస్తూ చొక్కాలు విప్పి నిరసన వ్యక్తం చేశారు. అమెరికాతో ట్రేడ్ డీల్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమ్మిట్లో నినాదాలు చేస్తూ హల్చల్ చేశారు. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఏఐ సమ్మిట్లో యూత్ కాంగ్రెస్ నిరసనపై రాజకీయ దుమారం చెలరేగింది. యూత్ కాంగ్రెస్ తీరుకు నిరసనగా ఢిల్లీలో బీజేపీ యువమోర్చా నేతలు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నివాసం ఎదుట కదం తొక్కారు. నివాసం ముందు ధర్నా చేశారు. పెద్ద ఎత్తున చేరుకున్న బీజేపీ యువమోర్చా కార్యకర్తలు రాహుల్కు కాంగ్రెస్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాహుల్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఊహించని రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. డీఎంకేతో పొత్తులకు పార్టీలు సై అంటున్నాయి. ఇప్పటికే విజయకాంత్ సతీమణి ప్రేమలత స్టాలిన్తో భేటీ కాగా నిన్న ఓపీఎస్ మీట్ అయ్యారు. ఇరువురి భేటీ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపింది. రాజస్థాన్లోని ఓ వ్యాపారి ఇంట్లో సోదాలు చేసిన ఐటీ అధికారులు సీక్రెట్ వాల్ను చూసి విస్తుపోయారు. ఆ వాల్లో స్ట్రాంగ్ రూమ్ బయటపడింది. ఆ స్ట్రాంగ్ రూమ్లో భారీగా బంగారు నిల్వలు ఉన్నాయి. ప్రముఖ ఫుడ్ అండ్ బెవరేజెస్ కంపెనీ కన్హా గ్రూప్ కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరిగాయి. 100 కోట్ల రూపాయల పన్ను ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్న కన్హా గ్రూప్ కార్యాలయాల్లో ఐటీ అధికారులు 3 రోజుల పాటు సోదాలు నిర్వహించారు. టోల్ గేట్లపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1 నుంచి టోల్ ప్లాజాల్లో క్యాష్ పేమెంట్స్ నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. టోల్ ప్లాజాల్లో కేవలం ఫాస్టాగ్, యూపీఐ చెల్లింపులకు మాత్రమే అనుమతిస్తున్నట్టు తెలిపింది కేంద్ర ప్రభుత్వం.